ఇక 3000 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మార్కెట్లోకి సేల్డ్ ల్యాండ్స్ మ్యూటేషన్ చేయకపోవడంతో ఇంకా రైతుల పేర్లపైనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాల్లో క్రయ విక్రయాలు, తక్కువ ధరకి రియల్టర్లు లీడర్ల నుంచి కొనుగోలు, వాటినే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు, ధరణి లోపాల ఆధారంగా భూదందా. మొత్తానికైతే మ్యూటేషన్ చేయకపోవడం వల్ల మార్కెట్లోకి ఏం జరుగుతుందంటే 3000 ఎకరాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 3000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయంలో ఎవరైతే కొన్నారో వాళ్ళు పోయి బ్యాంకులో పేపర్లు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మరి అమ్మినోడు ఉంటాడు కదా, ఆ అమ్మినోడు మ్యూటేషన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మినోడు కూడా పోయి బ్యాంకులో ఈ 3000 ఎకరాల పత్రాలు పెట్టి వాడు బ్యాంకులో లోన్ తీసుకుంటాడు. ఇటు కొనుక్కోడానికి అమ్మినోడికి ఇద్దరికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. రేపు రోజున ఎవడో ఒకటి ఎగ్గొట్టేది ఉంటే ఆ భూమి మాది కాదంటే మాది కాదని చెప్పేసి మీరు భూమి పత్రాలు లేకుండా ఎట్లా ఇచ్చారని చెప్పేసి ఆ బ్యాంకు మేనేజర్లకి తలకెత్తు. మ్యూటేషన్ చేయకపోవడంతో ఇంకా రైతుల పేర్లపైనే ఉన్నాయి. రైతుల పేర్లపైన భూములు ఉన్నాయి. ఈరోజు నా పేరు మీద 100 ఎకరాల భూమి ఉండేదంటే ఆ 100 ఎకరాల భూమి నేను అమ్ముకున్నటువంటి పైసలు నాకు వచ్చినాయి. ఇది మ్యూటేషన్ చేయకపోవడం వల్ల నా మీదే ఉంటుంది. అక్రమ ఆస్తులేమో భూమి ఏమో వాని పేరు మీద ఉంటుంది. వాడు అక్కడ దున్నుకుంటాడు, వాడు అక్కడ ఆ వ్యవసాయం చేసుకుంటాడు, వాడు అక్కడ బత్తాయి తోట పెట్టుకుంటాడు. రైతుల పేరు మీద నా పేరు మీద ఉంటుంది. రైతు బంధు పడితే నా పేరు మీద పడుతుంది. నా పైసలు మొత్తం తీసుకుపోయి వానికి ఇవ్వాలి. అవి ఈతలు పోతలు అని చెప్పేసి ఆఫీసర్లేమో అది కావట్లేదు పోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు డ్రామాలు చేసి అంటే రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. కానీ వాడు మాత్రం 100 ఎకరాలు ఆసాయం అయి ఉంటాడు. వాడి రాజకీయంగా వాడు పలుకుబాటుతో వాడు ఆ భూములను నమ్ముకున్నట్టు ఇది వరంగల్ జిల్లాలో చాలా జరుగుతుంది. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు ఏం చేశారంటే పలానా వ్యక్తి మీద ఉన్నటువంటి రైతు మీద ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేసుకోవడం, ఆ కొనుగోలు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పేపర్లు పెట్టడం, సంతకాలు చేసుకున్నాక మ్యూటేషన్ కాకుండా రైతు పేరు మీద భూమి ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్యే భూమి అది. ఈ ఎమ్మెల్యే కంచేస్తారు, కంచెలో ఆడ పొలాలు పండించుకుంటారు, దాన్ని కౌలుకి ఇస్తారు, పనులు చేసుకుంటూ ఉంటారు, వర్క్ చేసుకుంటారు, అన్ని మంచిగా జరుగుతాయి. కానీ భూమి మాత్రం వీని పేరు మీద ఉంటుంది. వాడిని బినామీలాగా వాడు ఆడుకుంటాడు. ఇది మొత్తం రాజకీయ నాయకులు వేసుకున్న దందా. ఇక తక్కువ ధరకే లీడర్లు కొనుగోలు చేసుకోవడము, మళ్ళీ ఆ భూములు ఎవరి పేరు ఏంది అనేది కేసులలో పోతే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అందులోకి రియల్టర్లు దిగడం, మేము చేస్తామని చెప్పడం, ఎంతో కొంత డబ్బులు వసూలు చేసుకోవడం.